హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. సిరియాలో జరుగుతున్న ఉదంతాన్ని మనం అంతా చూస్తూనే ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలో 2018లో ఒక ఆర్టికల్ అనేది ప్రచురితమైంది. అది లిటరల్గా చెప్పాలంటే ఒక రకమైన ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు. ఆనంద్ గారు రాశారు. ఆ లెటర్ని నాకు ఏమాత్రం మార్చాలనిపించలేదు. యాజ్ ఇట్ ఈస్గా మీకు దాన్ని వినిపిస్తే అప్పుడు మాత్రమే కంటెంట్ నేను ఎగ్జాక్ట్గా మీకు చేర్చిన దాన్ని అవుతానని అనిపించింది. ఏమాత్రం కూడా ఆ భావోద్వేగాన్ని కానివ్వండి, ఆ మాటల్ని కానీ నేను మార్చదలుచుకోలేక ఉన్నట్టుగా మీ ముందు పెడుతున్నాను. అది సోమవారం పొద్దున్నే ఆఫీస్కు పోగానే మా డిపార్ట్మెంట్ హెడ్ నుండి ఒక ఈమెయిల్ వచ్చింది. ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్లో నాకు సహాయం చేయడానికి ఒక కొత్త రీసెర్చ్ విద్యార్థిని ఇస్తున్నాము అన్నది దాని సారాంశం. మామూలుగా అయితే ఇదేమీ పెద్దగా ప్రాధాన్యత కలిగిన విషయం కాదు. ఎందుకంటే కొత్తగా వచ్చే రీసెర్చ్ విద్యార్థులతో స్కాలర్స్తో కలిసి పనిచేయడం, కొత్త విషయాలు పంచుకోవటం, నేర్చుకోవటం ఎప్పుడు జరిగే పనే. కానీ ఆ మెసేజ్లో చివరన ఆ కొత్తగా వచ్చిన విద్యార్థి సిరియాలో మెడిసిన్ పూర్తి చేసి 2 వారాల క్రితమే అమెరికా వచ్చాడు అని రాశారు. ఆ ఒక్క మాట నాలో తెలియని ఉత్సాహాన్ని, కొంత అలజడిని లేపింది. సిరియాలో జరుగుతున్నటువంటి దుర్మార్గ యుద్ధాన్ని అది మొదలైనప్పటి నుండి వింటూనే ఉన్నాను, చదువుతున్నాను. అక్కడ జరుగుతున్నటువంటి అమానవీయమైన సంఘటనలకు బాధపడుతూనే ఉన్నాను. కొన్ని సందర్భాలలో నన్ను నేను సముదాయించుకోవడానికి కవిత్వమై కన్నీరు కార్చాను. అందులోనూ అప్పుడప్పుడే ట్రంప్ వచ్చి ట్రావెల్ బ్యాన్ పెట్టిన దేశాలలో సిరియా కూడా ఒకటి. మరి సిరియా నుండి వచ్చిన అతను ఎలా వచ్చాడు? అక్కడి పరిస్థితుల గురించి ఏమైనా చెప్పగలడా? అయినా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఇక్కడికి ఎందుకు వచ్చాడు అసలు? ఎన్నెన్నో ప్రశ్నలు ఆపుకోవాలనుకున్న ఆగని పరిస్థితి. అయినా బాగా ఉన్నాడు, కాకపోతే ఇప్పుడున్న వాతావరణంలో ఇక్కడి దాకా రాలేడు కదా అని అనుకున్నాను. దేశం దాటిపోయే వాళ్ళను వాళ్ళ వర్గం బట్టి వాళ్ళు పోయే మార్గము, ప్రాంతము నిర్ణయించబడతాయి కదా. లేనోళ్ళు పడవలో దేశం సరిహద్దులు దాటిపోయి మార్గ మధ్యలో మునిగి చస్తున్నారు. ఉన్నోళ్ళు విమానాల్లో ఎక్కడి దాకా వస్తున్నారు? మూసగా ఒక సూత్రీకరణ చేసుకుంటూ ఉండగానే నా ఆఫీస్ డోర్ కొట్టిన శబ్దం వినిపించింది. వెళ్ళి డోర్ తీసి చూస్తే ఎదురుగా దాదాపు 25 ఏళ్ల ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. చాలా హుందాగా మంచి బ్లేజర్, దానికి తగ్గట్టుగా తెల్ల షర్ట్, బ్లాక్ ప్యాంట్ వేసుకుని చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు. నన్ను చూడగానే తన పేరు చెప్పి మీతో కలిసి పనిచేయడానికి వచ్చాను అని అన్నాడు. షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించి లోపలికి పిలవగానే వచ్చి నాకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. వ్యక్తిగత విషయాలలోకి వెళ్లకుండా సూటిగా నేను చేస్తున్న రీసెర్చ్ వివరించి తాను ఏ విధంగా అందులో భాగం కాగలడో కాసేపు మాట్లాడుకున్నాం. అందులో భాగంగానే ఆ మధ్యాహ్నం నేను కొంతమంది సీనియర్ కార్డియాలజిస్టులతో నిర్వహిస్తున్నటువంటి ఒక మీటింగ్కు రమ్మని పిలిచాను. వస్తానని చెప్పి నేరుగా మీటింగ్ రూమ్ దగ్గరికి నాకంటే ముందే చేరుకున్నాడు. రావాల్సిన వాళ్ళంతా రాగానే ముందుగానే తయారు చేసుకున్నటువంటి కొన్ని ప్రశ్నలు నేను అడుగుతుంటే ఆ డాక్టర్లు సమాధానం చెప్తున్నారు. వైద్య వృత్తిలో వాళ్ళకు దాదాపు 20-30 ఏళ్ల అనుభవం ఉన్నవాళ్ళు, అందులోనూ మొత్తం అమెరికాలోనే మెడిసిన్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థలో పనిచేస్తున్న వాళ్ళు కూడా. అందరూ చాలా మర్యాదగా, హుందాగా మాట్లాడుతున్నారు. అంత గంభీరంగా చర్చ నడుస్తుంటే మధ్యలో నాతో వచ్చిన సిరియా స్కాలర్ వాళ్ళను ఎదురు ప్రశ్నలు వేయటం మొదలుపెట్టాడు. వాళ్ళేమో కొంత ఇబ్బందిగా నా వైపు చూస్తున్నారు. అయినా అతని ప్రశ్నలు చాలా ముఖ్యమైనవే అంటూ సమాధానాన్ని చెప్తున్నారు. మీటింగ్ కాస్త అనుకున్నట్లు జరగకపోయినా ఏదో కొత్తగా అనిపించింది. ఆ స్కాలర్ను చూస్తే ముచ్చటేసింది. కొత్త ప్రాంతం, కొత్త మనుషులు, అనుభవం రీత్యా చాలా సీరియస్గా చేస్తున్న చర్చ. వీటికి దేనికి భయపడకుండా, ఎలాంటి బిడియము, తడబాటు లేకుండా తాను అడగాల్సినవన్నీ ఎంత నిబ్బరంగా అడుగుతున్నాడనిపించింది. మొత్తానికి ఆ మీటింగ్ ముగిసిపోయింది. మీటింగ్ నుండి వెళ్ళిపోయే ముందు ఒక సీనియర్ డాక్టర్ నా దగ్గరకు వచ్చి నీ ట్రైనీని కాస్త బాగా ట్రైన్ చెయ్యి అని కాస్త మృదుగానే నిష్ఠూరంగా సలహా ఇచ్చి నా సమాధానం వినకుండానే వెళ్ళిపోయాడు. ట్రైన్ చేయడం అనే పదం మనుషులకు వాడడం మీదనే నాకు కొంత అభ్యంతరం ఉండటం మూలంగా అతని ఉచిత సలహాకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. మనుషులు తమ అనుభవంలోంచి, అధ్యయనం నుండి, తోటి మనుషుల నుండి, సమూహాల నుండి, సామాజిక సంఘర్షణల నుండి, ప్రకృతి నుండి ఇంకా అనేక విధాలుగా నేర్చుకుంటారు. కానీ ట్రైనింగ్ ఇవ్వడం ఏంటి అని అనిపించింది. అయినా ఇటువంటి కామెంట్స్ వాళ్లకు వృత్తిలో, సంస్థలో ఉండే పవర్ను చూపించుకోవడానికి, తమ దెబ్బతిన్నటువంటి ఆహాన్ని సంతృప్తిపరచుకోవడానికి అనే విషయం నాకు బాగా తెలుసు.
అందుకే పెద్దగా పట్టించుకోకపోగా అతను ఆ మాట అనిన మరుక్షణమే మనస్సులో ఒక విషయం అనుకున్నా, అతన్ని నేను ట్రైన్ చేయడం ఏంటి, అతను యుద్ధ భూమి నుండి వచ్చాడు, నేనే అతని దగ్గర నేర్చుకునేది చాలా ఉంది అని అనుకున్నాను. అందరూ వెళ్ళిపోయాక మీటింగ్లో చాలా మంచి ప్రశ్నలు వేశావు, నువ్వు ఇలాగే ఉండు, సిరియా నుండి వచ్చావని మా వాళ్ళు చెప్పారు. ఇంతవరకు నేను ఒక్క సిరియన్ను కూడా కలవలేదు. అక్కడి పరిస్థితులు మీడియా ద్వారా తెలుసుకోవడమే తప్ప వేరే మార్గం లేదు. నువ్వు వచ్చి 2 వారాలే అవుతోంది కదా, అక్కడ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో నీ నుండి నేర్చుకోవాలనుకుంటున్నా. నీకు వీలైనప్పుడు 1 గంట కాఫీకి రా, కలిసి మాట్లాడుకుందామా అని అడిగా. అయ్యో మీరంతగా అడగాల, రేపే కలుద్దాం అని అతను అనగానే సరే రేపు మధ్యాహ్నం 1 గంటకు క్యాంపస్లో ఉన్న కాఫీ షాప్ దగ్గర కలుద్దాం అని అనుకుని వెళ్ళిపోయాం. ఆ మరుసటి రోజు మధ్యాహ్నం సరిగ్గా 1 గంటకు కాఫీ షాప్ దగ్గరకు పోయేసరికి అతను అప్పటికే అక్కడ నా కోసం ఎదురు చూస్తున్నాడు. నేను సరిగ్గా సమయానికే పోయాను, కానీ అతను అప్పటికే అక్కడ ఉండటం నాకే ఎందుకో గిల్టీగా అనిపించింది. అప్పటికే ఆ కాఫీ షాప్ చాలా రద్దీగా ఉంది, అంతా గోలగోలగా ఉంది. సరిగ్గా సమయానికి ఒక మూల ఒక టేబుల్ ఖాళీ అయ్యేసరికి తొందరగా వెళ్ళి కూర్చున్నాం. అతను కొత్తగా దేశానికి వచ్చాడు కదా, ఎలా సెటిల్ అవుతున్నాడు, ఏమైనా సహాయం కావాలా అనే విషయాలు మాట్లాడుకున్నాం. తర్వాత కాఫీ తాగుతూ సిరియా సంగతులు మొదలుపెట్టాం. ముందుగా ఒక సిరియా పౌరుడిగా జరుగుతున్న యుద్ధం గురించి ఏమనుకుంటున్నావని అడిగాను. అతను వెంటనే సిరియా సమాజం అంతా శాంతిని కోరుకుంటోంది, కేవలం బ్రతికే హక్కు కోసం ఎదురు చూస్తోంది. బయటి ప్రపంచంలో మాదిరిగా కాకుండా మాకు బ్రతికే హక్కే పెద్ద రాజకీయ హక్కు. కానీ యుద్ధం చేస్తున్న అన్ని శక్తులు కేవలం వాళ్ళ అధికారం కోసం, పెత్తనం కోసం పోటీ పడుతున్నాయి. వాళ్లకు సిరియా ప్రజల ప్రాణాలంటే లెక్కే లేదు. గమ్మత్తు ఏంటంటే వాళ్ళందరూ సిరియా ప్రజల బాగు గురించే ఈ యుద్ధం చేస్తున్నామని నమ్మబలుకుతున్నారు. కానీ అది నిజం కాదు. మా నేల మీద, మా సమాజం మీద మొత్తంగా పెత్తనం కోసం జరుగుతున్న ఈ యుద్ధం మాకు సంబంధించింది కాదు. ఇది మా మీది యుద్ధమే కానీ మా కోసం యుద్ధం కాదు అని రాసుకుని వచ్చి చదివినంత స్పష్టంగా చెప్పాడు. ఇదే విషయం మీద మరికొంత స్పష్టత కోసం నా ప్రశ్నను పొడిగిస్తూ, నీవు చెప్పేదాన్ని బట్టి నాకు అర్థమయ్యింది ఏంటంటే సిరియా సాధారణ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు, కానీ యుద్ధం చేస్తున్న వివిధ శక్తులు అధికారం కోసం దుర్మార్గమైన దాడులు కొనసాగిస్తున్నారు. అంటే అక్కడ శాంతిపై యుద్ధం జరుగుతుందా అని అడిగాను. తను వెంటనే ఈ దుర్మార్గ యుద్ధం చేసే వాళ్ళు కూడా కొన్ని సందర్భాలలో శాంతి గురించి మాట్లాడుతున్నారు. శాంతిలో అధికారం ఉందన్నప్పుడు, దాని ద్వారా పెత్తనం చేతికి అందుతుందని భరోసా ఉన్నప్పుడు మాత్రమే. ప్రజలు శాంతిని సహజీవనం కోసం, హింస దాడులు లేని సమాజ నిర్మాణ కోసం కోరుకుంటుంటే వాళ్ళు మాత్రం శాంతిని పెత్తనానికి ఒక సాధనంగా భావిస్తున్నారు. పెత్తనం లేని శాంతి వాళ్ళకు పనికిరాని చెత్తతో సమానం అని సూటిగా చెప్పాడు. అతను చెప్పేది జాగ్రత్తగా వింటూ, మరి ప్రజలకు శాంతి అంటే ఏంటి అని అడిగాను. ప్రజలకు శాంతి అంటే సాధారణ జీవితానికి ఆటంకం లేకుండా బ్రతకడం, బడులకు యూనివర్సిటీలకు పోయే పిల్లలు ఇంటికి క్షేమంగా తిరిగి వస్తారనే గ్యారంటీ ఉండటం, బయటికి పోయిన మనిషి శవమై ఇంటికి రాడనే స్థితి రావటం. ఇంతకు మించి మేమేమి కోరుకోవటం లేదు. ఇన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధం మూలంగా మాకు హక్కులనగానే స్పృహకు వచ్చేది కేవలం జీవించే హక్కు మాత్రమే. బయట ప్రపంచంలో మాదిరిగా రాజకీయ హక్కుల గురించి, మాట్లాడే స్వేచ్ఛ గురించి కూడా మేము అడగట్లేదు. అడుగుతుంది కేవలం మమ్మల్ని బ్రతకనీయమని మాత్రమే. మరే హక్కులు మాట్లాడాలన్నా మేం బతికుండాలి కదా. ఇలా కనీస మానవ హక్కులు లేని పరిస్థితిని వివరిస్తున్న అతన్ని అసలు ఈ యుద్ధానికి మూలాలు ఎక్కడున్నాయని అడిగాను. దానికి స్పందిస్తూ, గత 40 సంవత్సరాలుగా మా దేశంలో ఒకే రాజకీయ పార్టీ పరిపాలిస్తుంది. వాళ్లకు మాత్రమే పాలించే హక్కు ఉన్నట్లుగా దుర్మార్గమైన పెత్తనం చేస్తూ వస్తున్నారు. మాకు వనరులు ఉన్నాయి, కానీ వాటిలో కనీసం 10% కూడా ప్రజల అవసరాలకు ఎప్పుడూ ఉపయోగించలేదు. 90% వనరుల నియంత్రణ మొత్తం కొద్దిమంది రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉంటూ వస్తోంది. వీటిని తరాలుగా భరిస్తున్నారే తప్ప ఎప్పుడూ ఎదురు తిరగలేదు. కానీ అరబ్ వసంతంగా పిలువబడే విప్లవాల వెల్లువ అరబిక్ ప్రపంచంలో మొదలయ్యి దాని ప్రభావం సిరియన్ల మీద పడింది. ముఖ్యంగా ఈజిప్ట్, తునీషియాలో మొదలైన పెద్ద ఉద్యమాలు, స్వేచ్ఛ, పౌర హక్కులు అనే భావనలు మా నేల మీదికి మీడియా ద్వారా రావటం మొదలయ్యాయి.
అలా అని మీడియా ప్రసారాలు చూసి ప్రజలు తిరగబాటు చేశారని చెప్పను. మా ప్రజలలో చలనం రావటానికి అరబ్ వసంతం ఒక వాతావరణాన్ని కల్పిస్తే దక్షిణ సిరియాలోని థర్ఆ అనే పట్టణంలో కొంతమంది అమాయకపు బడిపిల్లలు చేసిన ఒక సంఘటన మొత్తం తిరుగుబాటుకు ఆద్యం పోసింది. ఆ పట్టణంలోని అల్బనీన్ అనే పాఠశాల విద్యార్థులు తాము ప్రతిరోజు మీడియాలో వింటున్న స్వేచ్ఛ అనే పదాన్ని తెలిసో తెలియకనో వాళ్ళ స్కూల్ గోడల నిండా రాశారు. అది తుడిచేస్తే పోయేవే కానీ నియంతరాజ్యం 23 మంది బడి పిల్లలను పట్టుకెళ్లి జైల్లో పెట్టింది. వాళ్ళు ఏమీ తెలియని పసిపిల్లలు, వాళ్ళను వదిలిపెట్టండి, ఆ రాతలను మేమే తుడిచేస్తామని ఆ పిల్లల తల్లిదండ్రులు, బంధువులు అక్కడి గవర్నర్కు మొరబెట్టుకున్నారు. కానీ ఫలితం ఏమీ దొరకలేదు. వాళ్ళు పిల్లలను విడిపించుకోవడం కోసం మరో దారి లేక వాళ్ళే రోడ్లెక్కి తమ నిరసనను శాంతియుతంగానే ప్రకటించారు. కానీ రాజ్యం తుపాకులతో సమాధానం చెప్పింది. దానితో మొత్తం సమాజంలో ఒక చలనం మొదలయ్యింది. ఆ తల్లిదండ్రులకు అండగా రోడ్ల మీదకి రావటం మొదలుపెట్టారు. రాజ్యం రోజుకు 2-3 చొప్పున కాల్చి చంపడం మొదలుపెట్టింది. ఎంతమందిని చంపితే అంతకు 100 రెట్ల ప్రజలు రోడ్ల మీదకి రావటం మొదలయ్యింది. రాజ్యం జరగబోయేటటువంటి ప్రమాదాన్ని అంచనా వేసి దాడిని తీవ్రం చేసింది. నిరసనకారులకు ప్రజల మద్దతు పెరిగిపోతుండటంతో దాన్ని నియంత్రించడానికి రాజ్యం కుట్రపూరితమైన ప్రకటనలు చేయటం మొదలుపెట్టింది. సిరియాలో శాంతియుత జీవితాన్ని, సుస్థిరతను దెబ్బతీసి దేశాన్ని నాశనం చేయడానికి జరుగుతున్న విదేశీ కుట్రలో భాగంగానే నిరసనలు జరుగుతున్నాయి. అవన్నీ ఉగ్రవాద చర్యలే అని రాజ్యం ప్రకటించింది. హక్కులు అడిగితే ప్రజలని ఉగ్రవాదులుగా ముద్ర వేసేసరికి ఉద్యమం మరింత తీవ్ర స్థాయికి వెళ్ళింది. చిన్న చిన్న గుంపులు కాస్త మహాజనాందోళనలుగా మారిపోయాయి. రాజ్యం లెక్కలేనంత మందిని నిర్బంధించింది. కాల్పుల మోత నిత్యకృత్యమైంది. ఒకరు ఒరిగిపోతే 100లో 1000లో జనం వీధుల్లోకి కదిలారు. జరుగుతున్న దుర్మార్గాన్ని చూసి దేశంలోని ఇతర ప్రాంతాలలో, ముఖ్యంగా హోమస్, దేశ రాజధాని దమాస్కస్లలో కూడా ఉద్యమకారులకు మద్దతుగా నిరసనలు మొదలయ్యాయి. అక్కడ అదే పరిస్థితి పునరావృతమయ్యింది. చిన్న గుంపుగా మొదలయ్యి వీధులలో పోటెత్తే జనసంద్రమయ్యాయి. క్రూరమైన అణచివేత అమల్లోకి వచ్చింది. అయినా ప్రజలు వెనుకడుగు వేయలేదు. రోజు శవాలను మోస్తూనే శాంతియుతంగా తమ నిరసన తెలిపారు. ఆ అబ్బాయి ఉద్వేగంగా చెప్తూ పోతుంటే నాకు ఒక సందేహం వచ్చి అడిగాను. 40 ఏళ్లుగా ఒక నియంతృత్వ ప్రభుత్వం ప్రజలకు ప్రజాస్వామ్యం అనే భావన కలగకుండా, ఎలాంటి హక్కులు లేకుండా తన పెత్తనాన్ని అమలు చేసిందని చెప్పావు. హింసే ప్రధాన లక్షణంగా ఉండే రాజ్యంలో ప్రజలు ఎలా పోరాటంలోకి వచ్చారు? కళ్ళ ముందు రోజుకు 10 మందిని కాల్చేస్తున్నా ఎలా నిలబడగలిగారు? వాళ్ళని నడిపించిన లేదా స్ఫూర్తినిచ్చిన శక్తి ఏంటి అని ప్రశ్నలు టకాటకా అడిగేశా. తనకి నా ఆతృత అర్థమైనట్టుంది. ఒక చిరునవ్వి నవ్వి, ఇవి చాలా ముఖ్యమైన ప్రశ్నలు. వాస్తవానికి నియంత అసర్ అతని యంత్రాంగాన్ని ఆశ్చర్యపరిచింది కూడా ఇదే. ఇన్నాళ్ళు తొక్కి పట్టినా ఎప్పుడు నోరు విప్పని జనాలు ఇప్పుడెందుకు హక్కులంటూ రోడ్లెక్కుతున్నారని, దానికి వాళ్ళు కారణాలు దేశం బయట వెతకడం మొదలుపెట్టారు. బయటి శక్తులు నడిపిస్తున్న ఒక కృత్రిమ ఉద్యమం అని నమ్మారు. ప్రజల ఆకాంక్షలను గుర్తించలేదు. ప్రజలను కదిలించిన ఒకే ఒక్క నినాదం స్వేచ్ఛ, స్వేచ్ఛ, స్వేచ్ఛ. అంతకు మించేమీ లేదు. నిజమే, ఈజిప్ట్, టునీషియాలో విజయవంతమైన ప్రజాస్వామిక ఉద్యమాలు ఒక గొప్ప వాతావరణాన్ని కల్పించాయి. తొలి దశలో బయట నుండి ఏదైనా ప్రేరణ ఉందంటే ఇదే. కానీ తర్వాత రాజ్యహింసను భరించలేని ప్రజలు తప్పనిసరిగా తమ రక్షణ కోసమై ఆయుధాలు పట్టారు. వాళ్ళని ఆ స్థితికి నెట్టింది రాజ్యమే. శాంతియుత ఉద్యమాన్ని మిలిటరైజ్ చేసింది రాజ్యమే. అతని మాట అనగానే ప్రజలకు ఆయుధాలు ఎక్కడి నుండి వచ్చాయి అని అడిగాను నేను. ముందు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాంప్రదాయ తుపాకులు ఉపయోగించారు. రైతుల దగ్గర అలాంటి తుపాకులు ఉండటం అనేది సాధారణమైన విషయమే. వాటికి తోడు శత్రువు మీద దాడి చేసి లాక్కున్నటువంటి ఆయుధాలు తర్వాత కాలంలో విదేశాల నుండి, ముఖ్యంగా సౌదీ అరేబియా, టర్కీ, ఖతార్ల నుండి కూడా కొంత ఆయుధ సాయం అనేది అందింది. అంతా వింటూనే మీ ఉద్యమానికి సహాయం అడగడంలో వాళ్ళు ప్రయోజనాలు ఏంటి అని అడిగాను. చాలా కారణాలు ఉన్నాయి. చాలా గందరగోళం కూడా ఉంది. సౌదీ అరేబియాకు, ఇరాన్కు పడదు. ఇరాన్లో అధికంగా ఉన్నది షియాలు.
సిరియాలో అధికారంలో ఉన్నది 8% ఉన్న అలవిట్ తెగ. అందుకోసమే ఇరాన్ ప్రభుత్వం సిరియా ప్రజా ఉద్యమాన్ని అంటే సున్నీల ఉద్యమంగా చూస్తూ అణచివేయడానికి సిరియన్ ప్రభుత్వానికి సహాయం చేస్తోంది. ఇరాన్కు వ్యతిరేకంగా సౌదీ అరేబియా సిరియాలోని తిరుగుబాటుదారులకు అంటే ప్రజలకు, నిరసనకారులకు, అప్పటికే తిరుగుబాటుదారులు అయిపోయిన వాళ్లకు సపోర్ట్ చేస్తుంది. సిరియాలో మెజారిటీ ప్రజలు సున్నీలు, టర్కీలో కూడా. అందుకోసం సున్నీ ప్రజలకు మద్దతుగా టర్కీ వచ్చింది. కేవలం మతం ఒక్కటే కారణం కాదు, ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సిరియాకు ఉత్తరాన ఉన్న మా సిటీ అలెప్పో ఎంతో అందమైంది. అక్కడ అనేక రకాల పరిశ్రమలు ఉన్నాయి, మంచి వాణిజ్య కేంద్రం. దాంతో టర్కీ చాలా వ్యాపార వ్యవహారాలు నడుపుతుంది. దాని మీద యుద్ధ ప్రభావం ఉండకూడదు అని చెప్పేసి టర్కీ అనుకుంది. వీటన్నింటికి మించి గత 40 ఏళ్లుగా టర్కీ తూర్పు, దక్షిణ ప్రాంతంలో కర్డిష్లు తాము టర్కీ నుండి విడిపోయి స్వతంత్ర కర్డిస్తాన్గా ఏర్పడాలని సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్లకు మద్దతుగా ఉత్తర సిరియాలో ఉన్న సిరియన్ కర్డిష్లను అణచివేయాలంటే ఇదొక అవకాశంగా టర్కీ భావిస్తుంది. కానీ ప్రపంచానికి చెప్పేది మాత్రం మానవత్వ కారణాలు. ఏది ఏమైనా వాళ్ళు సిరియా విప్లవానికి మద్దతుగా వచ్చారు అంటూ వివరించాడు. విప్లవం అనే పదాన్ని అతి సాధారణంగా వాడుతుంటే దానిని ఏ అర్థంలో వాడుతుండో వివరించాలని చెప్పేసి అడిగాను. దానికి జవాబుగా, నువ్వు అడిగేసరికి విప్లవం అనే పదాన్ని వాడాలా వద్దా అనే సందేహం నాకు మొదలయ్యింది. సందేహం పక్కకు పెడితే ఒక నియంతను తొలగించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పాలని ప్రజల ఆకాంక్ష. అది చాలా పెద్ద పోరాటం, అందుకే విప్లవం అని అంటున్నాము. మరి ముఖ్యంగా ప్రజలు తమకు తాముగా సాహసంగా చేసిన ఈ ఉద్యమం అని వివరిస్తుండగానే నాలో మరో ప్రశ్న మొదలయ్యింది. సరే, అది విప్లవమా కాదా అనే చర్చ ఇప్పుడు అప్రస్తుతం. కానీ విప్లవం విజయవంతమైతే ఎలాంటి సమాజాన్ని ఎట్లా నిర్మించుకోవాలో, ఎట్లా ప్రయాణం చేయాలో అనే అంశాలపై ఉద్యమం ఎలాంటి అవగాహనను ఇచ్చింది అని అడిగాను. దానికి స్పందిస్తూ, ఇది చాలా ప్రధానమైన ప్రశ్న. ఉద్యమంలో ఆలోచనకు రాని ప్రశ్న కూడా. అక్కడ ఒక పార్టీ కానీ, ఒక నిర్మాణం కానీ, ఒక సిద్ధాంతం కానీ, ఒక సమిష్టి నాయకత్వం కానీ ఏవీ లేవు. ఉన్నదల్లా సహజమైన తిరుగుబాటు అంటే స్పాంటేనియస్ రెబెలియన్ మాత్రమే. దాని ముఖ్య ఉద్దేశం అసాద్ని గద్దదించడమే. వాస్తవానికి తొలుత అది కూడా కాదు, కేవలం మమ్మల్ని స్వేచ్ఛగా బ్రతకనీయండి అన్నదే ప్రధాన డిమాండ్. అది వీలు కాదని అసద్ ప్రజల మీద హింసను కొనసాగిస్తూ చెప్పడంతో ఇక నిన్ను కొనసాగనీయమని ప్రజలు నిర్ణయానికి వచ్చారు. ఏది ఏమైనా ఒక సమిష్టి రాజకీయ పార్టీ లేదా సంస్థ లేకపోవటం మా ప్రజా ఉద్యమంలో అతిపెద్ద లోపం. దీని మూలంగానే అంత పెద్ద ప్రజా ఉద్యమం వివిధ బయటి శక్తులకు ఒక పావులుగా మారిపోయి మొత్తంగానే నష్టపోయిందని చెప్పుకొచ్చాడు. బయటి శక్తులు అనగానే పాశ్చాత్య దేశాలు ఉద్యమాన్ని ఎలా ప్రభావితం చేశాయి లేదా నువ్వన్నట్లే ఎలా పావుగా మార్చుకున్నాయి అని అడిగాను. ముందుగా ఎలాంటి ప్రత్యక్ష ప్రభావం కనిపించలేదు. కాకపోతే అమెరికా ఆధ్వర్యంలో పాశ్చాత్య దేశాలు అసాద్ కొనసాగిస్తున్న దాడిని వివిధ సందర్భాలలో ఖండించారు. మొదటిసారిగా హమా అనే నగరంలో జూలై 8, 2011 అంటే శుక్రవారం జరిగిన ఒక అతిపెద్ద బహిరంగ నిరసన సభకు అమెరికా, ఫ్రాన్స్ రాయబారులు ప్రత్యక్షంగా హాజరయ్యి తమ మద్దతును ప్రకటించారు. ఆ సభ ఎంత పెద్దదంటే ఆ నగరంలో 10 లక్షల జనాభా ఉంటే ఆ సభకు 5 లక్షల మంది హాజరయ్యారు. అంటే పిల్లలను, వృద్ధులను మినహాయిస్తే పోవడానికి చేతనైన దాదాపుగా మొత్తం ప్రజలందరూ హాజరయ్యారు. అమెరికా మద్దతు ఉద్యమకారులకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. అగ్రదేశం మాతోనే ఉంది, ఇక మాకేమీ కాదని భావించారు. కానీ ఆ సభ జరిగిన 10 రోజులకే సిరియా ప్రభుత్వం ఆ నగరం మీద ఆర్మీతో దాడి చేసింది. మొదటిసారిగా బాంబులతో, యుద్ధ విమానాలతో నగరాన్ని ధ్వంసం చేసింది. హమాను ధ్వంసం చేసి తన ఆధీనంలోకి తెచ్చుకుంటే ఉద్యమం ఆగిపోతుందని అసద్ కలలు కన్నాడు. కానీ ఉద్యమం హామ్స్ అనే మరో నగరంలో మొదలయ్యింది. ఆ నగరాన్ని విప్లవానికి గుండెకాయ అని అంటారు. ఎందుకు అని నేను ప్రశ్నించబోతుండగానే తనే చెప్పడం మొదలుపెట్టాడు. అన్ని నగరాలను ఆర్మీ తన ఆధీనంలోకి తెచ్చుకోగలిగింది, ఆ ఒక్క నగరాన్ని తప్ప. ఆ నగరం మీద దాడి జరుగుతున్నప్పుడు మిగిలిన అన్ని నగరాల ప్రజలు, ఓ హమ్స్, మా ప్రాణం ఉన్నంత వరకు మేము నీతోనే ఉంటామని నినదించారు. కానీ అసాద్ ఆర్మీ ఆ నగరాన్ని ఒక ఇంచు కూడా వదలకుండా కాల్చుకుంటూ పోయి రెబల్స్ను ఒక కార్నర్ చేసి తర్వాత వాళ్ళను ఆ నగరం వదిలిపెట్టి ఆయుధాలతో సహా పోయేలాగా ఒక ఒప్పందం కుదుర్చుకొని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.
దక్షిణ సిరియాలో అణచివేస్తే ఉద్యమం ఉత్తరంలో మొదలైంది. మా పట్టణం అలెప్పోలో ఉధృతమైంది. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఉద్యమం ఒక నగరం తర్వాత మరో నగరం వ్యాపించడం మూలంగా ప్రభుత్వానికి కూడా ఒకదాని తర్వాత మరో దాన్ని అణచివేయడం అనేది సులభమయ్యింది. ఇది కూడా సిరియా విప్లవానికి మరో బలహీనత. తను చెబుతుండగానే ఒక నగరం తర్వాత మరో నగరంలో ఉద్యమం ఊపందుకోవడం ఏదైనా ఎత్తుగడలో భాగమా అని ప్రశ్నించా. కాదు, ఎలాంటి ఎత్తుగడ లేకపోవడమే కారణం. ప్రజలకు రాజ్య వ్యవస్థను మార్చాలనే ఆకాంక్ష ఉంది, కానీ సరైన నాయకత్వం లేదు. అందుకే బయటి శక్తుల మద్దతు ఎక్కడ దొరికితే అక్కడ ఉద్యమం మొదలుపెట్టారు అని వివరించాడు. అలెప్పో నగరంలో ఉద్యమం మొదలైందని చెప్పావు కదా, అక్కడ యుద్ధ పరిస్థితులకు సంబంధించినటువంటి నీ అనుభవాలను ఏమైనా ఉంటే చెప్పగలవా అని అడిగాను. మా ఊరు చాలా అందమైంది, ఎంతో ప్రశాంతంగా ఉండేది. ఒక్కసారి అలెప్పో యుద్ధానికి ముందు తర్వాత అని గూగుల్లో కొట్టి చూడండి. నేను చెబుతున్నది ఏంటో మీకే అర్థమవుతుంది. యుద్ధం ఎంత ధ్వంసం చేస్తుందో అర్థమవుతుంది. అలెప్పోను తూర్పు పడమరగా విభజిస్తే తూర్పున ఎక్కువగా పేదలు ఉంటారు, పడమర కొంత ధనిక కుటుంబాలు ఉంటాయి. రెబెల్స్ గ్రామాల నుండి సహజంగానే తూర్పు నుండి మా పట్టణంలోకి ప్రవేశించారు, ఎందుకంటే అక్కడ వాళ్లకు పేదల మద్దతు దొరుకుతుంది కాబట్టి. కానీ ప్రభుత్వ బలగాలు రెబెల్స్ను ఎదుర్కొనడానికి పడమర దిశ నుండి పట్టణాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఇక తూర్పు పడమరల మధ్య యుద్ధం మొదలైంది. సరిహద్దు రేఖలు పట్టణం మధ్యకి వచ్చాయి. ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకునే పరిస్థితి వచ్చింది. బడులు, హాస్పిటల్స్, యూనివర్సిటీలు ఇట్లా అన్ని మినహాయిస్తే అలాని ఏ మినహాయింపు లేదు. ఎక్కడ పడితే అక్కడ బాంబుల మోత. మరి ప్రభుత్వం రెబెల్స్ మధ్య యుద్ధాన్ని అర్థం చేసుకోవడం తేలికగానే ఉంది, కానీ ఈ యుద్ధంలోకి ఇస్లామిక్ స్టేట్, జిహాద్ గ్రూప్స్ ఎట్లా వచ్చాయి అని నాకున్నటువంటి గందరగోళాన్ని తీర్చమని అడిగాను. అది చాలా క్లిష్టమైన ప్రశ్న, ఎందుకంటే దానికి అనేక సమాధానాలు ఉన్నాయి. స్థానికంగా బాగా పాపులర్ అయిన వాదన ఏంటంటే అక్కడ 2 రకాల ఐస్ తీవ్రవాదులు ఉన్నారు. ఒకటి అంతర్గత ఐస్ గ్రూప్. ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ దీన్ని ఏర్పాటు చేసింది అసద్ ప్రభుత్వమే. గత 15-20 ఏళ్లుగా తమ జైళ్లలో ఉన్న అతి క్రూర నేర చరిత్ర ఉన్న వాళ్లకు ట్రైనింగ్, ఆయుధాలు ఇచ్చి ఒక్కసారిగా విడుదల చేశారు. వాళ్ళు బయటకు వచ్చి రెబెల్స్కు మద్దతుగా రాజ్యంతో పోరాటం చేస్తామని ప్రకటించి విచ్చలవిడి హింసను కొనసాగించారు. దాన్ని చూపి రాజ్యం మొత్తం రెబెల్స్ను అందరినీ తుదిముట్టించే చట్టబద్ధత పొందాలనుకుంది. మేము టెర్రరిస్టులతో పోరాటం చేస్తున్నామని ప్రపంచానికి చెప్పాలని అనుకున్నారు. అలా నమ్మబలకడంతో కొంతమంది విజయం సాధించారు కూడా, కానీ త్వరగానే ఆ కుట్ర బయటపడిపోయింది. ఇక మరొక ఐఎస్ గ్రూప్ ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ నుండి దేశంలోకి తన జిహాదీ ఎజెండాతో ముందుకు వచ్చింది. ముందు కొంతకాలంగా అసద్ రాజ్యంతో పోరాడారు, కానీ అతి త్వరలోనే తమ యొక్క ప్రయోజనాల కోసం ప్రయత్నం మొదలుపెట్టారు. తమ రహస్య ఎజెండా అంటే ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం అనే ఎజెండా కోసమే సిరియన్ అంతర్యుద్ధాన్ని ఒక సాధనగా వాడుకున్నారు. వాళ్ళకి ప్రజల ప్రయోజనాలతో పనే లేదు. ఇలా చెబుతూ పోతుంటే కొంత క్లారిటీ కోసం ఐస్ గ్రూప్ మొదటగా రెబెల్స్తో కలిసి పనిచేశాయా అని అడిగాను. దానికి జవాబుగా అవును, మొదట రెబెల్స్కు సాయం చేయడానికి, అసద్ ప్రభుత్వాన్ని కూల్చడానికే వచ్చామని చెబితే ప్రజలు కూడా నమ్మారు. వాళ్ళతో కలిసి పనిచేశారు కూడా. ఈ క్రమంలో రెబెల్స్లో కొంతమందికి డబ్బు ఆశ పెట్టి తమలో కలుపుకున్నారు. మరికొందరిని బలవంతంగా తమతో తీసుకుని పోయారు. మొత్తంగా వాళ్ళు బలమైన శక్తిగా మారారు. ఐస్ గ్రూప్ చాలా ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. రెబెల్స్ సంఖ్య, ప్రభావం బాగా తగ్గిపోయింది. ఇక అప్పటి నుండి ఐస్ గ్రూప్, రెబెల్స్, ప్రభుత్వం ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం మొదలుపెట్టారు. కానీ రెబెల్స్ బలం బాగా తగ్గిపోయింది అని చెప్పాడు. సరే, ఇదంతా అంతర్గతంగా జరుగుతున్నటువంటి విషయం. మరి బయటి నుండి యుద్ధంలో భాగమైన రష్యా, అమెరికా సంగతి ఏంటి అని అడిగాను. రష్యా, అమెరికా రెండు కూడా మొదటి నుండి బహిరంగ కోవర్ట్ ఆపరేషన్స్ ద్వారా యుద్ధంలో భాగమవుతూనే ఉన్నాయి. వాటి ప్రయోజనాలు వాటికి ఉన్నాయి. రష్యాకు ప్రధానంగా సిరియాలో ఉన్నటువంటి తన నావికా స్థావరాలు చాలా ప్రధానమైనవి. వాటి ద్వారానే మొత్తం మెడిటేరియన్ సముద్రం మీద పట్టు ఉంచుకోగలదు. అంతేకాదు యుద్ధం పడిపోయిన ఆయిల్ ధరలను పెంచింది.
ఆయుధాలకు గిరాకీ పెరిగింది. వీటికి తోడు తమ సైనిక శక్తిని ప్రపంచానికి చూపించుకునే అవకాశం రష్యాకు దొరికింది. తన దేశంలో ఉన్న అనేక సమస్యలను ఈ యుద్ధం ద్వారా ప్రజల దృష్టి నుండి మళ్లించగలిగింది. ముఖ్యంగా తన దేశంలో 10% ఉన్న ముస్లింల అణచివేయడానికి కూడా ఈ యుద్ధం రష్యాకు ఉపయోగపడింది. తను మాట్లాడడం ఆపగానే మరి అమెరికా సంగతి ఏంటి అని మళ్ళీ నా ప్రశ్నను కొనసాగించాను. తను వెంటనే అమెరికాకు ఏ యుద్ధమైనా లావసాటి బేరమే కదా అని నవ్వేసి ఇంకా కొనసాగించాడు. అమెరికా ప్రయోజనాలు ఇజ్రాయెల్ ప్రయోజనాలు వేరుగా ఉండే అవకాశం లేదు. ఇజ్రాయెల్కి ఇరాన్కి పోటీ ఉంది. ఇరాన్ అసద్కి సహకరిస్తుంది. కాబట్టి ఇజ్రాయెల్ అమెరికా రెబల్స్కి సహాయం చేశారు. సైనిక ట్రైనింగ్, ఆయుధ సరఫరా కూడా చేశారు. ఎప్పుడైతే ఇస్లామిక్ స్టేట్ గ్రూపులు రంగంలోకి వచ్చాయో అప్పటి నుండి మొత్తం యుద్ధ రూపమే పూర్తిగా మారిపోయింది. అమెరికా ప్రయోజనాలు తెలుసుకోవాలంటే సిరియాలో అది కంట్రోల్ చేస్తున్న ప్రాంతాలను చూడాలి. మొత్తం ఆయిల్, నీటి వనరులు ఉన్న ప్రాంతం మొత్తం తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఇప్పుడు సిరియా ప్రజలకు మిగిలింది ఎవరి బాంబులకు బలి అవుతామా అని ఎదురు చూడటమే అంటూ విషాదంగా ముగించాడు. కాసింత టాపిక్ మార్చడం కోసం తన వ్యక్తిగత అనుభవాలు తెలుసుకుందామనుకుని, ఇంత యుద్ధంలో మెడిసిన్ ఎట్లా పూర్తి చేసినావు, ఇక్కడి వరకు ఎట్లా వచ్చావు అని అడిగాను. కొంత చిరునవ్వుతో అదో పెద్ద కథ క్లుప్తంగా చెప్తా అంటూ మొదలుపెట్టాడు. మా అమ్మ నాన్న ఇద్దరు డాక్టర్లే. ఇంట్లో ఉన్న వాతావరణం మూలంగా నేను కూడా అదే వృత్తిని ఎంచుకున్నాను. సరిగ్గా నేను మొదటి సంవత్సరంలోకి అడుగు పెట్టంగానే యుద్ధం మొదలయ్యింది. ఇక అప్పటి వరకు మంచిగా ఉన్న జీవితాలు తలకిందులైనవి. దేనికి గ్యారంటీ లేదు, జీవితానికి భద్రత లేదు, నీళ్లు, ఆహారం కూడా రోజు దొరికే పరిస్థితి లేదు. ఎప్పుడు బాంబుల మూత, ఆకాశాన్ని చూద్దామంటే భయం వేసేది. ఇండ్లన్నీ వరుసగా కూల్చేశారు. ప్రతిరోజు శిథిలాల కింద శవాల వెతుకులాటే. ఎవరు ఎలా చేస్తారో తెలియదు. కాబట్టి బతికున్నంత వరకైనా ఒకరికొకరం తోడుగా ఉండాలనుకునే వాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో బ్రతకడం కష్టమని టర్కీలో ఉన్న మా మామ దగ్గర కొన్ని రోజులు ఉందామని అందరం వచ్చేసాం. అక్కడ ఉన్న 6 నెలలు బాగా చదివాను. కానీ పరీక్షలు రాయడానికి నేను, తమ్ముడు, నాన్నతో కలిసి సిరియా వచ్చాము. నా మొదటి పరీక్ష రోజు బాగా గుర్తుంది. జనవరి 15, 2013. ఎంతో శ్రద్ధగా పరీక్ష రాస్తుంటే పైనుండి విమానాలు పోతున్న శబ్దం వినిపిస్తూ ఉంది. అది మామూలే అనుకున్నాను. కానీ కొద్దిసేపటికే విపరీతమైన బాంబుల శబ్దాలతో మా యూనివర్సిటీ అంతా మారుమోగింది. ఆ దాడిలో దాదాపు 500 మంది విద్యార్థులు చనిపోయారు. కొన్ని వందల మంది గాయపడ్డారు. బయటి మీడియా మాత్రం 100 మంది మాత్రమే చనిపోయారని చెప్పింది. మా పరీక్ష హాల్ చాలా దూరంలో ఉన్నా కూడా మా హాల్ అద్దాలన్నీ పగిలిపోయి మా మీద పడ్డాయి. అయినా కూడా అందరం పరీక్ష పూర్తి చేశాం. నాకు ఆశ్చర్యం అనిపించి బాంబులు పడుతుంటే పరీక్షలా రాయగలిగారు అని అడిగాను. బాంబులు కొత్త అయితే భయపడే వాళ్ళం. అంతా దేవుందే అనుకొని అలాగే ఉండిపోయాము. ఇంకేం చేయగలం అని నిస్సహాయతను వెలిపుచ్చాడు. తనే సమాధానం పూర్తి చేయాలనుకున్నట్టు, ఇక మాకు యుద్ధం జీవితంలో భాగమయ్యింది. భయం పోయింది, కానీ జీవితం మీద ఆశ మాత్రం పోలేదు. ఈ యుద్ధం విధించే పరిమితులను ఇక్కడే ఉండి జయించలేను. కాబట్టి బయటకు ఎక్కడికైనా పోవాలని నిర్ణయించుకున్నాను. మొదట జర్మనీ పోదామనుకున్నాను. ఎందుకంటే అమెరికాతో పోల్చుకుంటే అక్కడ వైద్య వృత్తిలోకి ప్రవేశించడం కాస్త సులభం. కానీ జర్మన్ భాష నేర్చుకోవాలి. పట్టుపట్టి 6 నెలల్లో జర్మనీ భాష పరీక్ష పాస్ అయిపోయా. నేను మొదటి నుండి అన్ని తరగతులలో మొదటి స్థానంలో ఉండేవాడిని. చెబితే నవ్వుతావేమో కానీ 10వ తరగతిలో నాకు వచ్చిన మార్కులను అసలు చేతుల మీదుగా మెడల్ కూడా తీసుకున్నాను. నా చదువుకు మొత్తం ఖర్చు అతనే భరిస్తానన్నాడు. కానీ అదేమీ జరగలేదు. ఆ సంగతి అట్లా ఉంచితే నా మిత్రులందరూ అమెరికా వెళ్ళడానికి ప్రయత్నం చేయమని బలవంత పెట్టారు. కానీ నాకు తెలుసు అక్కడికి పోవాలంటే ఎంత కష్టమో. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, ఏది కూడా ఈ యుద్ధంలో బ్రతకడం కంటే ఎక్కువ కష్టం కాదు. దానికోసం ప్రయత్నం మొదలుపెట్టాను. అతను అలా చెబుతుంటేనే నాకు అమెరికాకు వచ్చి వైద్య వృత్తిలో ప్రవేశం పొందాలంటే ఎంత శ్రమ అవసరమో ఆలోచనలోకి వస్తూనే ఉంది. తను చెబుతూ, నిజమే, అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పరీక్షలకు ప్రిపేర్ కావడం ఊహకందని విషయమే. యుద్ధ భూమిలో కూర్చుని ప్రపంచంలో అవతలి వైపున్న వాళ్ళతో జ్ఞానయుద్ధం చేయాలి. పోటీ కదా అంటూ నవ్వేశాడు. తను మళ్ళీ కొనసాగిస్తూ, చదవడానికి పుస్తకాలైతే ఉన్నాయి కానీ రాత్రైతే కరెంట్ లేదు. అందుకోసమని కొన్నిసార్లు క్యాండిల్స్, మరికొన్నిసార్లు పగటిపూట జనరేటర్ ఉన్న మా బంధువు ఇంటికి వెళ్ళి నా ఫోన్ మొత్తం ఛార్జింగ్ పెట్టుకుని దాని లైట్ వెలుతురులో రాత్రి చదివేవాడిని. ఇంకా చెబితే నమ్మలేరేమో కానీ నిజం.
ఇంత చదువుతున్నా పరీక్ష అయ్యే వరకు బ్రతికే ఉంటామనే నమ్మకం లేదు. అందుకే నేను మా తమ్ముడు ఒక నిర్ణయానికి వచ్చాం. అదేంటంటే రాత్రి పడుకున్నప్పుడు ఇంటి మీద బాంబు పడితే అందరం నిద్రలోనే చనిపోతాం. అలా ఎలాంటి పలకరింపు లేకుండా చావకూడదు. కాబట్టి నేను పడుకుంటే తమ్ముడు, వాడు పడుకుంటే నేను రాత్రంతా మా కిటికీ దగ్గర కూర్చుని ఆకాశం మీద నిఘా పెట్టేవాళ్ళం. ఒకవేళ ఏదైనా బాంబు వేయబడి ఇంటి వైపు వస్తుంటే అందరం మేల్కొని ఒకరికొకరం కౌగిలించుకుని వీడ్కోలు చెప్పుకుందామని అనుకుని ప్రతిరోజు అలాగే చేశాం. బాంబులకు కాపలా కదా, పూర్తిగా మేల్కొని ఉండాలి. అలా ఉండి పరీక్ష రాస్తే మొత్తం ప్రపంచంలోనే ఎప్పుడు ఎవరికి రానంత స్కోర్ నాకు వచ్చింది అంటూ అతను వెలిగిపోయే ముఖంతో చెప్తుంటే నేను మాత్రం పెద్ద షాక్కి గురై అతను చెప్పేది వింటూనే తెలియకుండానే ఇంకా అనేసా. అతను మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. మంచి స్కోర్ అయితే వచ్చింది, కానీ అమెరికా వెళ్ళాలంటే వీసా కావాలి, ఇంకా 2 పరీక్షలు రాయాలి, అన్నింటికంటే ముందు సిరియా నుండి బయటపడాలి. ఎందుకంటే 18 ఏళ్ళు నిండాక ఏ పని చేయకుండా లేదా చదువుకోకుండా ఉంటే తప్పనిసరిగా మిలిటరీలో చేరాలి. ఆ యుద్ధ పరిస్థితుల్లో దాని అర్థం చావుకు సిద్ధం కావడమే. అందుకోసం నా మెడిసిన్ అయిపోగానే వెంటనే మళ్ళీ టర్కీలో ఉన్న మా మామ దగ్గరికి వెళ్ళిపోయాను. అక్కడ అమెరికన్ ఎంబసీలో సిరియన్లకు వీసా దొరకడం కష్టమని అందరూ చెబితే వీసా కోసమని సూడాన్ పోయా. అక్కడ ఎంబసీలో నా అప్లికేషన్ తీసుకున్న ఆఫీసర్ ఎందుకు అమెరికా వెళ్ళాలని అనుకుంటున్నావు అని అడిగితే నేను సమాధానం మొదలు పెట్టకముందే వీసా రిజెక్ట్ చేస్తూ లెటర్ టైప్ చేయడం మొదలుపెట్టాడు. అయినా నేను ఏదో చెప్తుండగానే నా పాస్పోర్ట్ వెనక్కి ఇచ్చేశాడు. ఇదంతా 20 సెకండ్లలోనే జరిగిపోయింది. పట్టరాని నిరాశ, కానీ ఏదో విధంగా యుద్ధంతో నెలకొన్న పరిస్థితులను జయించాలని మరోసారి మనస్సులో అనుకున్నా. టర్కీ వెళ్ళి జర్మనీకి ప్రయత్నం చేద్దామని అనుకుని బయలుదేరాను. అయితే దారిలో నా బాధను తొలగించుకోవడం కోసం ఫేస్బుక్లో ఒక సిరియన్ గ్రూప్లో నాకు వచ్చిన స్కోర్, నా కలలు, నా వీసా తిరస్కరించబడిన పద్ధతి అంతా రాశా. కొంత మనసు కుదుట పడింది. తిరిగి టర్కీ వచ్చా. నాకంటే అమ్మ చాలా బాధపడింది, కానీ ఏం చేయగలం, అమ్మకు జర్మనీ పోవడానికి ప్రయత్నిస్తా అని చెప్పి ఓదార్చాను. జర్మనీకి అప్లై చేయడానికి సిద్ధమవుతుండగానే ఫేస్బుక్లో నేను పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. వందలాది మెసేజ్లు వచ్చాయి. అందులో మన ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్న ఒక పెద్ద సిరియన్ డాక్టర్ నా దగ్గరకు వచ్చి కొంతకాలం రీసెర్చ్లో పనిచేస్తానంటే మళ్ళీ వీసాకు ప్రయత్నం చేయడానికి సహాయం చేస్తా అని మెసేజ్ పెట్టాడు. అతనే అన్నీ కావాల్సిన డాక్యుమెంట్లు పంపాడు. ఒక అమెరికన్ సెనేటర్ నుండి లెటర్ కూడా తీసుకుని పంపించాడు. ఇన్ని చేస్తున్నా నాకు వీసా వస్తుందని నమ్మకం లేదు. అందుకే వాళ్ళకు చెప్పకుండానే జర్మనీకి వీసాకి అప్లై చేశా. అదృష్టం బాగుందేమో, చివరికి అమెరికన్ వీసా వచ్చింది. రాగానే జర్మనీ వీసా అప్లికేషన్ వెనక్కి తీసుకున్నా. ఇక అమెరికా పోదామని సిద్ధం అవుతుండగానే ట్రంప్ సిరియా మీద ట్రావెల్ బ్యాన్ పెట్టాడు. మళ్ళీ భూమిలోకి కూరుకుపోయినట్లయింది పరిస్థితి. వెనక్కి సిరియా పోలేను, పోతే మిలిటరీలో చేరాలి. టర్కీలో ఉండలేను, ఎందుకంటే నేను విజిటర్ వీసా మీద ఉన్నాను. 6 నెలలు మించి ఉంటే నేరం, దొరికితే జైల్లో పెడతారు. జర్మనీ అవకాశం లేదు, అమెరికా తలుపులు మూసేసింది. ఇక చేసేదేమీ లేదు. పిచ్చిగా ఇంటర్నెట్లో అన్ని వార్తలు చదువుతున్నాను, ఎక్కడైనా అవకాశం ఉందా అని. రాత్రి 2 అవుతుంది. అమెరికన్ వార్తలు చూస్తున్నాను. ఒక్కసారిగా బ్రేకింగ్ న్యూస్ నా మైండ్ను కదిపేసింది. అక్కడి కోర్టు ట్రావెల్ బ్యాన్ను కొట్టిపారేసిందని, వీసా ఉన్న వాళ్ళు దేశంలోకి రావచ్చని న్యూస్ ప్రెజెంటర్ చెబుతున్నాడు. ఇక ఏమీ ఆలోచించలేదు. వెంటనే అమ్మని నిద్రలేపి రేపు పొద్దున్నే అమెరికా వెళ్తున్నా అని చెప్పా. అమ్మ నాకు పిచ్చి పట్టింది అనుకుంది, భోరున ఏడ్చింది. మా అమ్మ కూడా లేచి వచ్చి వార్తలు విన్నాడు. ఏమీ కాదులే అని అమ్మని సముదాయించాడు. వెంటనే ఆన్లైన్లో టికెట్ బుక్ చేశాడు. చేతికి అందిన బట్టలు, నా సర్టిఫికెట్లు అన్నీ మామ దగ్గర ఉన్న ఒక పాత సూట్ కేసులో పెట్టుకుని ఇస్తాంబుల్కు వెంటనే బయలుదేరాను. 3 గంటల ప్రయాణం. తెల్లవారేసరికి అక్కడి నుండి చికాగో వెళ్ళే విమానం దొరికించుకోవాలి. టైంకు పోతానా లేదా అనే టెన్షన్ పట్టుకుంది. ఎలాగో అలా విమానం బయలుదేరటానికి 30 నిమిషాలు ఉండగా అక్కడికి చేరుకుని విమానం ఎక్కేసా. ఆ విమానం ఎక్కిన చివరి ప్రయాణికుణ్ణి నేనే అంటూ నవ్వేశాడు అతను చెప్తూ, నిజం చెప్పాలంటే నా మొత్తం జీవిత కాలంలో అత్యంత భయంకరమైన ఒత్తిడికి గురైంది భూమికి 30 నుండి 40 వేల అడుగుల ఎత్తులో విమానంలో ఉన్నప్పుడే. ఎందుకంటే కింద భూమి మీద ఏం జరుగుతుందో తెలియదు. ఒకవేళ మళ్ళీ ట్రావెల్ బ్యాన్ విధిస్తే నా పరిస్థితి ఏంటి? ఒకవేళ బ్యాన్ విధించకపోయినా అక్కడ ఉన్న ఇమిగ్రేషన్ ఆఫీసర్ నన్ను నిరాకరిస్తే ఏం చేయాలి? ఈ ప్రశ్నలతో తల మొద్దుబారిపోయింది. అయినా చేసేదేమీ లేదు.
దాదాపు 12 గంటలు నరకం అనుభవించా. చికాగోలో విమానం ఆగగానే మొదట టీవీ వెతుక్కొని పోయి వార్తలు చూసా. పరిస్థితిలో పెద్ద మార్పు లేదు అని అర్థమైంది. ఇక ఇమిగ్రేషన్ ఆఫీసర్కు నమ్మకం కలిగేలా ఎలా చెప్పాలని ఆలోచిస్తూ అక్కడ ఉన్న లైన్లో నిలబడ్డా. కొద్దిసేపటికే నా వంతు వచ్చింది. నా డాక్యుమెంట్స్ అతని చేతిలో పెట్టి ఊపిరి ఆపకుండా నాకు వచ్చిన అతిపెద్ద స్కోర్, నన్ను పిలిపిస్తున్న అతిపెద్ద డాక్టర్, అతిపెద్ద హాస్పిటల్ గురించి టకా చెప్పేశా. నా బలం అంతా పెద్ద అనే పదం మీదనే పెట్టా. అతను నవ్వుకుని నేను చెప్పినవన్నీ సరిచూసుకుని వెల్కమ్ టు అమెరికా అన్నాడు. అప్పుడు కానీ నేను భూమి మీదనే నిలబడి ఉన్నానని నమ్మలేదు. అంతా విన్నాక ఇప్పుడు ఇక్కడి నుండి సిరియాను చూస్తే ఏమనిపిస్తుంది అని అడిగాను నేను. చాలా బాధగా ఉంటుంది, కానీ కన్నీళ్ళు రావటం లేదు, ఎప్పుడో ఇంకిపోయాయి. నాకు కొంత సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడి వరకు రాగలిగాను. నా మిత్రులందరూ ఇంకా అక్కడే ఉన్నారు. నా కుటుంబాన్ని మళ్ళీ ఎప్పుడు చూస్తానో తెలీదు. మనుషులను, సంబంధాలను ధ్వంసం చేసే ఈ యుద్ధాలు మాత్రం అంతం కావాలని కోరుకుంటున్నాను అని చెప్పడంతో ఎన్నో విషయాలను పంచుకున్నందుకు అతనికి థ్యాంక్స్ చెప్పి మా సంభాషణను ముగించాను. మే 2018 అరుణతారాలో ప్రచురితమైన వ్యాసం ఇది. ఇప్పుడు సిరియాలో జరుగుతున్న రాజకీయ మార్పులకు ఒక సంక్షిప్త సందర్భాన్ని ఇస్తుందని మళ్ళీ ఇప్పుడు మీ ముందుకు ఈ ఆర్టికల్ను తీసుకొచ్చాను. థ్యాంక్ యూ.